వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురుశ్రీ వ్లాగ్స్ అండి. నేను మీ గురుశ్రీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు కూడా ఒక కుకింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వస్తున్నాను. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే పూరీలు విత్ మ్యాంగో రసం. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి అండ్ మన మ్యాంగో సీజన్ కూడా అయిపోవడానికి వస్తుంది. సో మ్యాంగోస్తో ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, నేను మ్యాంగో ప్యూరీ అయితే చేశాను పిల్లల కోసము. రీసెంట్గా ఆ బ్లాగ్ కూడా పెట్టాను. ఇంకెవరైనా చూడకపోతే చూసేయండి. ఈరోజు అయితే మ్యాంగో ప్యూరీనే, బట్ ఇంకొంచెం చిక్కగా చేస్తామన్నమాట. ఎందుకంటే ఇది పూరీలో తినడానికి అనమాట. ఇది కొత్త ఏం కాదు, చాలామంది తింటారు అండ్ ఇప్పటికీ కూడా చాలామంది టేస్ట్ చేశారు అలా. నేను కూడా చాలాసార్లు చేయను, ఎక్కువ జ్యూసెస్ ఇవి చేస్తాను. బట్ ఇదైతే చాలా తక్కువే. బట్ ఈసారి ఎందుకో చేయాలనిపించింది అండ్ దట్టు వ్లాగ్ చేయాలనిపించింది కాబట్టి సో దానికోసం అయితే నేను రెడీ అయిపోయాను అనమాట. సో దీనికి కావాల్సింది ఏంటి అంటే, ఒకటి చపాతీ పిండి మనకి పూరీలు చేసుకోవడానికి అండ్ మ్యాంగోస్. అండ్ ఇంకోసారి చెప్తున్నాను ఏంటంటే, మ్యాంగో సీజన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మ్యాంగోస్ అయితే తినాలి. పింపుల్స్ వస్తాయి అవి ఇవన్నీ అస్సలు ఆలోచించొద్దు. ఎందుకంటే సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ తినడం చాలా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మళ్ళీ మనం తినాలనుకున్నా కూడా వాటిని పెస్టిసైడ్స్ వేసి అవన్నీ చేస్తారు కాబట్టి అప్పుడు తినిన దానికంటే న్యాచురల్గా వచ్చే టైంలో తింటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట పూర్ణాల గురించి. ఇంకెవరైనా వీడియో చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ ఇప్పటికీ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, పూరీలు అయితే చేసేసుకుందాము అండ్ మ్యాంగో పాలకం అయితే చేసేసుకుందాం అనమాట. సో దీనికోసం అయితే నేను పూరీ పిండి నానబెట్టి పెట్టాను అనమాట. అది నేను షూట్ చేయలేదు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇక్కడైతే నేను పూరీ పిండి రెడీగా పెట్టేసుకున్నానండి, ఆల్రెడీ కలిపేసుకున్నాను. సో దీన్ని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేస్తే కొంచెం మెత్తగా అవుతుంది కదా. ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సింది మ్యాంగో పాలకానికి మ్యాంగో ఫస్ట్ పొట్టు తీసేసుకుంటున్నాను అనమాట. సో పొట్టు తీసేసుకుంటే ఏంటంటే కొంచెం స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఫ్రెష్గా కడిగేసుకొని పొట్టు తీసేసుకొని మంచిగా దీన్ని మనము పీసెస్ లాగా అయితే స్లైస్ చేసుకోవాలన్నమాట. కొంచెము పెద్ద మ్యాంగోనే తీసుకోండి, ఎందుకంటే కొంచెం ప్యూరీ కాబట్టి తక్కువ క్వాంటిటీ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దీంట్లో నేను ఏది కూడా షుగర్ స్వీట్నెస్ కోసం బ్రౌన్ షుగర్ లాంటివి అస్సలు వాడలేదు. ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగో స్వీట్గానే ఉంది కాబట్టి నేనైతే ఏది వాడాలనుకోవట్లేదు. ఇన్ కేస్ మీకు కావాలంటే మాత్రం, ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇంక ఇక్కడ నేనైతే స్లైసెస్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్దగానే చేసుకోండి, పర్లేదు. ఎందుకంటే కొంచెం మామిడి పండు మెత్తగా ఉంటుంది కాబట్టి ఈజీగానే బ్లెండ్ అయిపోతుంది అనమాట. ఇంకా మిక్సింగ్ జార్ తీసుకొని స్లైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, నేనైతే ఎక్కడ కూడా షుగర్ కానీ, బ్రౌన్ షుగర్ కానీ, లేదంటే వాటర్ ఇలాంటివి ఏమీ యాడ్ చేసుకోలేదు. ఎందుకంటే మనకు పాలకం అనేది కొంచెం ప్యూరీ టైప్లో ఉండాలి కాబట్టి ఏమీ యాడ్ చేయట్లేదు. అండ్ నేను టేస్ట్ కోసం అని చెప్పి ఇలాచీ యాడ్ చేస్తున్నాను, ఒక 4-5. సో చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకా పూరీ పిండి ఉంది కదా, పూరీలు రెడీ చేసేసుకుందాం అనమాట. ఆల్రెడీ నేను ఒక 20 మినిట్స్ ముందు నానబెట్టాను కాబట్టి పూరీ పిండి అయితే మెత్తగా అయిపోయింది. ఇంకా దీనికి ఏమీ కూడా ఆయిల్ పైనుంచి కొంచెం సపరేట్ ఆట అదంతా అవసరం లేదనమాట. సో మంచిగా వస్తే కొంచెం దొడ్డుగా చేసుకుంటే బాగుంటుంది పూరీలు, మరి సన్నగా కాకుండా. ఎందుకంటే మనం తింటున్నాం కాబట్టి లైక్ చపాతీ ఎలా ఉంటుంది అలా చేసుకుంటే బాగుంటుంది పూరీలు. చూస్తున్నారు కదా, నేనైతే కొంచెం దొడ్డుగానే చేసుకున్నాను. ఒక 2-3 అయితే చేసుకొని ఫస్ట్ పక్కకు పెట్టేసుకుంటున్నాను. సో ఇదైతే మన తెలంగాణలో కాదు, ఐ మీన్ నాట్ ఓన్లీ తెలంగాణ, చాలా ప్లేసెస్లో కూడా ఇలా తింటారు. నార్త్ సైడ్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట పూరీలని ఇలా తినడము. సీజనల్గా వచ్చిన ఫ్రూట్ కదా. అండ్ మ్యాంగోతో ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ మనం రోజుకొకటి కూడా చేసుకొని తినొచ్చు.
అండ్ మన మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది, వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎన్ని అంటే ఎన్ని తినాలనుకుంటే అన్ని తినేసేయండి, ఇంకా తర్వాత మళ్ళీ దొరకదు మనకి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే పూరీలు అయితే చేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ ఆయిల్ అయితే వేడి పెట్టేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, చాలాసేపు అయింది. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మంచిగా మనకి పూరీలు పొంగాలన్నమాట. చూసారు కదా ఎంత మంచిగా పొంగుతున్నాయో. మంచిగా రెండు సైడ్లు కాల్చుకోవాలి. మరి పూరీలు కూడా తెల్ల తెల్లగా ఉంటే కూడా అంత మంచిగా ఉండదు. ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుందన్నమాట. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. నేనైతే ఒక 2-3 వేసుకుంటున్నాను అనమాట. సో మన పూరి అండ్ మ్యాంగో పాలకం అయితే రెడీ అయిపోయిందండి. సో చూస్తున్నారు కూడా ఎంత బాగుందో. దీన్ని మనం ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము. మా చిన్న పాప ఆల్రెడీ టేస్ట్ చేసేసింది, ఇంకా నెక్స్ట్ నేననమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. దీనికి మనకి ఇట్లా రసాలు ఇంకా ఉంటాయి కదా, చాలా రకాల మ్యాంగోస్ అయితే ఉంటాయి కదా, ఇట్లా రసాల టైప్ తీసుకుంటే బాగుంటుందన్నమాట. సో చూసారు కదండి ఈ వీడియో. ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.